పొద్దు పొద్దున్న పట 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 అని పోతా నీ ఫోన్ ఎవడు ఈడు కుక్క గడిచిన వెంకటేశ్ అనుకోడు రమేష్ కాదు. ఓ రమేష్, ఓ రమేష్ కోచ్గా ఏంటి తాత? యాడికి పోతున్నావురా? గడికి పోతున్నా తాత, ఎగ్జామ్ ఉంది. ఓ ప్యాడికి అగరబత్తులు పెట్టుకొని పరీక్షలు రాస్తే పాస్ అయిపోతావారా నా కోసే? అయినా మీ వంశంలో చదువు ఎవడు కప్పిందా? మీ తాత కప్పిందా, మీ నాన్న కప్పిందా, ఇప్పుడు నీ కప్పుతుందా? లేదు తాత, నేను బాగా చదువుతాను, స్కూల్లో ఫస్ట్ నేను. కావాలంటే వినండి. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, ఓపెన్ మత్. మేము కూడా అప్పుడు చదివాం. జానిగా జానిగా ఏంది నాయనా సకర బుక్కినావురా? లేదు నాయనా అబద్ధాలు చెప్తున్నావురా? ఒట్టు నాయనా. అరే రమేష్, మూడు భూములో పంట పొలాలు తీయలేము అనేది ఎంత నిజమో నీ వంశానికి చదువు అబ్బదు అనేది కూడా అంతే నిజంరా. అంతేనా తాత? అంతేరా. నా మాటని ఈ ప్యాడ్ పక్కన పెట్టి ఇదిగో ఈ పార తీసుకొని పొలం పనులు చేయడం బాగుపడతావు. సరే తాత, పూలు కొంటా, పొలం పనులకే పోతాను. కొమరయ్య ఈడు బాగుపడ్డాడు కొమరయ్య. ఈడు మంచి మెట్లు ఎక్కుతాడు కొమరయ్య లైఫ్ లో. స్కూల్ మెట్లు ఎక్కేవాడిని సెడదొప్పి పొలం గట్లు ఎక్కిస్తుంటే ఇంకా ఆడే మెట్లు ఎక్కుతాడు. కొమరయ్య సన్న పెంచి ఆధారం ఉందా? నాకు ల్యాండ్ లేదు. కోసిగాడు పలికే కోరిక చూడవే. ఈ పక్క నుంచి ఆ పక్కకు తెగ ఊపుకుంటూ వెళ్తుంది. ఎవతిది? మన కుట్టు మిషన్ శారద లేదు సారి కూతురు. ఓ కుట్టు మిషన్ శారద కూతురా? ఓకేనా మనవడాలా? ఏంటి తాత? ఇక్కడ పెళ్లి చేసుకుంటానే. ఊరుకో తాత. అబ్బా నాకంటే పెద్ద కోసుగాడు దొరుకుతారా నీకు? నేను ఇది పెళ్లి చేసుకుంటే నీ ముసలి ఒప్పుకుంటా తాత? ముసలిది ఒప్పుకోకపోతే దాని ముఖం మీద దిండే పెడతా, అదే ఒప్పుకుంటుందిలే. చింత చచ్చినా పులుపు చాలు మా లింగం ముసలేకి. నీ పాత అకౌంట్ ఒకటే చూడు. నా పాత అకౌంట్ ఎవరు చూడు. లింగా ఒకప్పుడు ఒంగోలు గిత్తలాగా దిట్లా ఉండేటోడి, ఇప్పుడు ఏంది లింగా చీపురు పుల్లలాగా సన్నగా అయిపోయినావు లింగా. అంటే వయసు అయిపోయింది కదా సక్కు, మనసు మాత్రం అలాగే ఉంది సక్కు. మీరు వయసులో ఉన్నప్పుడు ఆగిల్లా? మన ఊర్లో ఉన్న చెరుకు తోటలు మీయే, మొక్కజొన్న చేన్లు మీయే. ఓ గడ్డికోమ కనబట్టేస్తాను. ఈడెవరు చూసినట్టుగానే మాట్లాడుతాడు. నేనెందుకు గుర్తుంటా సక్కు? పాపం కానీ పరిచయం చేస్తే ఇద్దరు కలిసి నన్ను పక్కన పెట్టారు కదా. ఓ ఈడు ల్యాండ్ లైన్ కోడి గారు కాదు. ఏంది లింగా ఇది? నేను ల్యాండ్ లైన్ అని దానికి కూడా చెప్పినావు. ఏంది పరువు పనులు? సక్కు బిడ్డ దగ్గరికి వచ్చినావా? చూసినా వచ్చినా. బిడ్డ దగ్గరికి వచ్చిందో వంకతో నిన్ను చూడడానికి వచ్చిందో? ఏడుపు మానవారా. వాడిని వదిలే సక్కు. సక్కు వచ్చేటప్పుడు ఒకసారి కనబడిపోతావుగా.